వెల్కమ్ టు న్యూస్ ఎట్ 6 PM. తమకు ఇష్టమైన వాహనం కొనుగోలు చేస్తున్న తర్వాత దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో పోటీ పడే వారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నెంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు ఏటా 100 కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో జారీ చేయనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. నిజామాబాద్, సంగారెడ్డి, మేదక్, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వీధి కుక్కల వివాదంపై తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల బాలుని వీధి కుక్కలు అత్యంత దారుణంగా చంపేసిన వీడియోను చూడాలంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై గొంతు చించుకుంటున్న శనుక ప్రేమికులంతా కూడా దయచేసి ఈ వీడియో చూడండి. పట్టపగలు నగర నడిబొడ్డున 4 ఏళ్ల బాలుని వీధి కుక్కలు ఎలా చంపేశాయో ఇందులో ఉంది అంటూ వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. జంతువుల హక్కుల గురించి మాట్లాడేవారు, మనుషుల ప్రాణాలకు విలువివ్వరా అన్న కొనలు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. 100 మంది పిల్లలను సరిగస్తూ పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టుగా తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తామని అంగీకరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు బయలుదేరారు. చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తిరిగి ఆమె సెప్టెంబర్ 1న హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భర్త అనిల్, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమెకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్లోని సంగీత్ కూడలి సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికి మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. ప్రత్యేకంగా సీతారాంబాగులోని ప్రసిద్ధ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శనివారం ఉదయం ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు స్వామివారికి గంగోత్రి జలంతో గంగా స్నానం నిర్వహించగా అర్చకులు మంత్ర ఉచ్చరణ నడుమ వేద ఘోషాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లంబండ ప్రధాన రహదారి రేణుకి ఎల్లమ్మ దేవాలయం ముందు ఉన్న కలవర్టిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణం సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలు పెడుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటుందని చెప్పారు. మధ్యలో యూరియా ఎక్కడికి వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఓ రైతు బర్త్డే చేసుకుంటే యూరియా బస్తాని గిఫ్ట్గా ఇచ్చారని, అలాంటి పరిస్థితిలో రాష్ట్రం ఉండడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 10 లక్షల టన్నుల యూరియాను అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయగలిగామని, ఇప్పుడు సాగు విస్తరణ తగ్గినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈసారి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9,80,000 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, అందులో 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారని చెప్పారు. రైతు బీమాకు ప్రీమియం కట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధి కిష్టాపూర్ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం తొలగిస్తుండగా పక్కనే ఉన్న గ్యాస్ పైప్ లైన్కు తగిలి పైపు పగిలింది. దీంతో భూమిలో నుంచి గ్యాస్ ఎగిసిపడింది.
ఆ దారిలో వచ్చే వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు మున్సిపల్ కార్మికులకు సమాచారం అందించడంతో పైప్లైన్ పనులకు మరమ్మతులు చేపట్టారు. చందానగర్లో కాల్పులు దోపిడీ కేసులో నిందితులను అరెస్టు చేశామని మాదాపూర్ డీసీపీ వినతి తెలిపారు. మొత్తం 7 నిందితులను గుర్తించామని, అందులో 2 అరెస్టు చేశామని చెప్పారు. దోపిడీ దొంగలు బీహార్కి చెందిన వారుగా గుర్తించామని, నిందితులపై బీహార్లో దోపిడీ కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుల్లో ఆశీష్, దీపక్ కుమార్లను అరెస్ట్ చేశామని చెప్పారు. 10 రోజుల క్రితమే ఖజానా జ్యువెలర్స్లో దోపిడీకి దుండగులు రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని చెప్పారు. ఇక నిందితులు 2 పుణెలో అరెస్టు చేశామని చెప్పారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు 10 కేజీల సిల్వర్ దోపిడీ చేయగా 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేస్తామని చెప్పారు. పరారులో ఉన్న శివాన్ గ్యాంగ్ కోసం కలుస్తున్నామని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో కలకలం రేగింది. అమ్మాయిలతో హాస్టల్ యజమాని సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సత్యప్రకాష్ను అమ్మాయిల పేరెంట్స్ చితకబాదారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారి ఆధ్వర్యంగా మారడంతో ప్రయాణికులు వినూత్న నిరసన తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీ వేసి రోడ్డు బాగు చేయించండి సార్ అంటూ రిక్వెస్ట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రధాన రహదారి పనులు నడుస్తుండడంతో రోజువారీ ప్రయాణాలు ఇబ్బందిగా మారాయి. నిత్యం ట్రాఫిక్ నరకంతో ఉప్పల్ రోడ్లో అవస్థలు అన్నీ ఇన్ని కావు. తాజాగా వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుకు తక్షణ రిపేర్లు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలతో ప్రభుత్వానికి సమాచారం అందించారు. హైదరాబాద్ నగర శివార్లోని ఒక ఫామ్ హౌస్లో గుట్టు చప్పుడు కాకుండా లిక్కర్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మైనాబాద్లోని బాకరం గ్రామ పరిధిలోని ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ లిక్కర్ పార్టీ జరుగుతుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన ఫామ్ హౌస్పై రైడ్కి చేశారు. ఇక ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 3 మాత్రం పాజిటివ్ వచ్చింది. అనంతరం స్పాట్కు ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులంతా పార్టీకి పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు పార్టీలోకి విదేశీ మద్యం డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిపై ఒక మృగాడు అత్యాచారానికి పాల్పడి అనంతరం అతడిని హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ రోడ్డును మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. వర్షం వస్తే ఉప్పల్ రోడ్లు చెరువులా మారుతున్నాయి. ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈటల రాజేందర్ రోడ్డును పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రోడ్డు మరమ్మతులు త్వరలోనే పూర్తి చేస్తారని ఈటల రాజేందర్ తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని బ్రాహ్మణ గలిలోని అతి పురాతనమైన గోపాలకృష్ణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాహ్మణ సమాజ ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీకృష్ణుడి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణుడి భజనలతో శోభయాత్ర చేపట్టారు. పండితులు శ్రీకృష్ణుని జనన పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇది అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ ఆనవాయితీగా 100 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని భక్తులు తెలిపారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కృష్ణనామ స్మరణతో పులకించిపోయారు. నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో 4 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 694.700 అడుగులకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 3.444 టీఎంసీలుగా ఉంది. ఇక ఇన్ఫ్లో 5,455 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 3,922 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టులోని 5, 7, 9, 11వ నెంబర్ గేట్లను 5 ఫీట్ల వరకు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపర్లు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు దూడ గాయపడింది. ఇక వర్షంలో వణుకుతున్న ఆవు దూడను గమనించిన యువకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆవు దూడ గాయాన్ని శుభ్రం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆవు దూడ పూర్తిగా కోలుకునే వరకు గో సంరక్షణ కేంద్రంలో ఉంచాలని కోరుతూ గోరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించామని గ్రామ యువకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ఊరు జనాభా 1900.
ఓటర్లు 1500 మంది ఉంటారు. ఊరికి వెళ్లే దారిలో గీతామాత టెంపుల్ దగ్గర ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ చిన్న వర్షానికి మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలకు అయితే 2-3 రోజులు ఆ ఊరితో బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి. ఏదైనా అత్యవసర సమస్య వస్తే తప్ప ఇక అంతే సంగతులు. తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొమరంభీం జిల్లాలోని గిరి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వెళ్లి వాగుల వద్ద చెరువులు తోడి నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి అనేక గ్రామాల్లో ఉంది. తిరియని మండలం నాయకపుగూడలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. 16 కుటుంబాలకు 100కు పైగా జనాభా గల ఈ గ్రామంలో గత 4 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. అసలే వర్షాకాలం కావడం, పైగా సీజనల్ వ్యాధులు ప్రమాదం ఉన్న ఈ తరుణంలో అక్కడి ప్రజలు వాగు వద్ద చిలుములను తోడి మురుగునీటిని తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలం తాగునీటి గోస అంత ఇంత కాదని సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు చెప్పినా కూడా వాళ్ళు స్పందించడం లేదని, తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో వీరభద్రపురం హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు, గర్భిణులు, వృద్ధులకు పల్లె దవాఖానా శాపంగా మారింది. వర్షాకాలం వస్తే దవాఖానా చుట్టూ వరద నీరు నిలవడంతో పేషెంట్లు, వృద్ధులు, గర్భిణులు హాస్పిటల్కి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ బిల్డింగ్ పనులు పూర్తి చేసుకుని చేతులు దులుపుకున్నారని, కాంపౌండ్ వాళ్ళ చుట్టూ మట్టి నింపకపోవడంతో వరద నీరు చేరి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన పల్లె దవాఖానా చుట్టే ఇంత అపరిశుభ్రత ఉంటే ప్రజల ఆరోగ్యాలు ఎలా బాగుపడతాయని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లె దవాఖానా చుట్టూ నీరు నిలవకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. సిఎస్లకు యూరియా లోడ్ వస్తుందనే సమాచారం అందితే చాలు అన్నదాతలు వేకుజాము నుంచి బారులు తీరుతున్నారు. దీంతో బస్తా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉంటున్నా ఒక్క బస్తా దొరకని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. పుష్కర ఘాట్ల వద్ద 7.71 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద తాకిడి నెలకొంది. బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,10,80 క్యూసెక్లుగా ఉంది. తెలంగాణ నయాగరగా పేరుగాంచిన బోగత జలపాతం పర్వాలు తొక్కుతోంది. సుందరమైన జలపాత దృశ్యాల నడుమ పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఎత్తైన కొండల నుంచి పర్వాలు తొక్కుతూ జాలువారు జల సవ్వడులతో నిండిన బోగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పాల నురుగుల జారువారుతున్న ఈ జలపాతాలను వీక్షించాలంటే 2 కళ్ళు సరిపోవని అనిపిస్తుంది. ఎత్తైన కొండల నుంచి దట్టమైన అడవి మధ్యలో ప్రవహిస్తున్న జలపాతం అందాలకు పర్యాటకులు మురిసిపోతున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని జీకుపల్లి గ్రామంలో ఉన్న బోగత జలపాతం వరంగల్ జిల్లాకు 134 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ములుగు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాపురం మండలంలో కంకల వాగు, జిల్లకట్ట వాగు, కుక్కతొర్రె వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీటి మునిగాయి. కంకల వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాల రాజపల్లి, మెట్లగూడెం రాకపోకలు నిలిచిపోయి అంకనగూడెం పుష్కర ఘాటు దగ్గర గోదరమ్మ పర్వళ్లు తొక్కుతుంది. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. టేకులగూడెం సమ్మక్క సారక బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వికారాబాద్ హరిత రిసార్ట్లో ఎన్జిఓస్ అధికారులతో 2 రోజుల పాటు క్షయవ్యాధి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరిత రిసార్ట్లో జరుగుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమావేశానికి మీడియాను, మున్సిపల్ మాజీ చైర్మన్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను, ప్రజాప్రతినిధులను రానివ్వకపోవడం ఏంటని ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. మీడియాను, ప్రజాప్రతినిధులను అనుమతి ఇవ్వకపోవడంతో అసలు ఈ కార్యక్రమం ప్రజల కోసమా లేక ఏదైనా రహస్య కార్యక్రమమా అని మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళనలు చేపట్టారు. యూరియా కొరతతో రైతులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల ఎదుట బారులు చేరుతున్నారు. యూరియాను సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు.
జిల్లాలో రైతులు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. గజ్వేల్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదలో చేపలు కొట్టుకొస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలం నరసింహలగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. తమకు కావాల్సిన చేపల కంటే అధికంగా లభించడంతో బయట విక్రయించారు. కూసుమంచి, కొత్తూరు, కిష్టాపురం వాగులోని చేపలు పట్టుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వేరే రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వేరే రిజర్వాయర్ దిగున్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీగల బంజర దగ్గర పగిడేరు వాగు పొంగి పొరులుతోంది. పల్లిపాడు ఎన్కూరు మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. పడిగేరు వాగు దాటేందుకు ఎవరూ సాహసం చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ ఎదుట ఏర్పాటు చేసిన ఆదివాసీ అమరవీరుడు కొమరం భీం విగ్రహాన్ని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క ఆవిష్కరించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ నృత్య ప్రదర్శనలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో మొట్టమొదట పోరాటాన్ని మొదలుపెట్టింది ఆదివాసీలేనని అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కొమరం భీం విగ్రహం ప్రతిష్ట ఉంటుందని ఆమె తెలిపారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎలాగో ఇవ్వలేదు, కనీసం నియోజకవర్గం అభివృద్ధికి నిధులైనా ఇవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకే అని కొద్ది రోజుల క్రితం అన్నాను. ఎవరినన్నాను? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నాను, తెలుసు కదా అని కార్యకర్తలతో కోమటిరెడ్డి అన్నారు. ఇక మన మునుగోడులో నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ₹1 నిధులు కూడా రావడం లేదు. నేను మంత్రి దగ్గరికి పోయి అడిగినా కూడా రాలేదు, 100 సార్లు తిరిగినా రాలేదంటూ ఆయన మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపాలెం మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా తుని వద్ద విద్యుత్ అంతరాయంతో నీళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుంచి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. విద్యుత్ సమస్యతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నెల్లూరు మున్సిపల్లోని హైస్కూల్ను మంత్రి నారాయణ పరిశీలించారు. P4 ద్వారా సిటీలోని 13 హైస్కూల్స్ను ఆధునీకరించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శ్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. సిటీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా చేసి రోల్ మోడల్గా నిలబెడతామని అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసును ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఆయన స్వయంగా మొగుల్తూరు వరకు బస్సును నడిపారు. మధ్య మధ్యలో బస్సును ఆపి మహిళా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని బొమ్మిడి నాయకర్ చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మైనార్టీ సలహాదారు షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జి పొత్తురి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విలీన మండలాలకు సర్కార్ షాక్ ఇచ్చింది. విలీన మండలాలకు ఉచిత బస్సు కల్పించబోమని అధికారులు అన్నట్లుగా బాధితులు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకం అమలు చేసింది సర్కార్. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పథకం అమలు కాదని బాంబు పేల్చారు అధికారులు. విలీన మండలాల ప్రజలు డబ్బులు తెచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 3 రోజులు వరుస సెలవులు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. ఇక శుక్రవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ టైం స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భక్తులు బారులు తీరారు. శనివారం టైం స్లాట్ టోకెన్స్ గంటలోపే పూర్తి కాగా ఆదివారం టైం స్లాట్ టోకెన్స్ కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో బీజేపీ మాజీ ఎంపీ లక్ష్మణ్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి లలిత కుమారి కనగంటి, సముగం, సింగపూర్ హోమ్ మినిస్టర్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
కడప జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యక్తి దాదాపు 2 కేజీల 120 గ్రాముల బరువు ఉండే పుట్టగొడుగు దొరికింది. ఇక ఈ అరుదైన పుట్టగొడుగును చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చంద్ర ఓపుల్ రెడ్డికి చెందిన ఇంటి ఆవరణంలో భారీ పుట్టగొడుగు కనిపించింది. వెంటనే దాన్ని తీసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంత పెద్ద పుట్టగొడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్ర ఓపుల్ రెడ్డి చెప్పారు. గ్రామస్తులు సైతం పెద్ద పుట్టగొడుగును చూసేందుకు తరలివచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు జైలు నుంచి రిమాండ్ ఖైదుగా ఉన్న దొంగ పరారయ్యాడు. జైలు సిబ్బంది కళ్ళు గప్పి పారిపోయాడు. దీంతో జైలు సిబ్బంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో టంగుటూరులో పట్టపగలి దొంగతనం చేస్తుండగా దొంగను పట్టుకున్నారు. దేవశుద్ధి చేసిన గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. 3 రోజుల కిందట రాజుపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్ ఖైదీ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు జైలు నుంచి పరారీ కావడం సంచలనంగా మారింది. కడప జిల్లా లంకమల అభయారణ్యం పశువుల గుండంలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈత కోసం గుండంలోకి దిగిన 4 యువకుల్లో 3 యువకులు బయటికి రాగా అబీబుల్లా అనే యువకుడు గల్లంతయ్యాడు. యువకులంతా మైదుకూరుకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డగా మారుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. గతంలో విజయనగరంలో ఉగ్ర కదలికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకనరేపై నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. ఇక ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక హోటల్లో నూరు వంట మనిషిగా పనిచేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. నూరు నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూరు సోషల్ మీడియా అకౌంట్లపైన ఎన్ఐఏ ఫోకస్ చేస్తుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి జొరాల సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలాగా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇంట్లో 1,74,197 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 1,72,800 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. కాగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో శ్రావణ మాసంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం శుభప్రదమని భక్తులు భావించడంతో శ్రీశైల క్షేత్రానికి భారీగా భక్తుల రాక పెరిగింది. దీంతో మల్లన స్పర్శ దర్శనాలకు ఈ 4 రోజుల పాటు బ్రేక్ పడింది. ప్రధానంగా 15 నుంచి 18 వరకు మల్లన స్పర్శ దర్శనాలు, గర్భాలయ అభిషేక ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లుగా ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం డ్యాం గేట్లు తెరవడం, వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కీలల్లో ఉండే భక్తులు వేకుజాము నుంచే త్వరగా స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గుమితం సమీపం నల్లమల అటవీ ప్రాంతం వాటర్ ఫాల్ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్లిన పర్యాటకులకు పెద్దపులి అడుగుల జాడ కనిపించడంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వాటర్ ఫాల్ ఉండడంతో పర్యాటకులు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. అయితే కొంతమంది యూత్ పులి అంటే భయం లేకుండా ఫారెస్ట్ సిబ్బంది కళ్ళు గప్పి వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్తున్నారు. అయితే కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకుని యువకులను ఫారెస్ట్లోకి వాటర్ ఫాల్లోకి వెళ్లేందుకు తెరచాటుగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అమెరికాలోని సియాటిల్ నగరంలో భారీ దోపిడీ జరిగింది. స్థానిక నగల దుకాణంలోకి చొరబడ్డ దుండగులు 2 నిమిషాల్లోపే $2 మిలియన్ విలువైన నగలను దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వెస్ట్ సియాటిల్లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో అందరూ చూస్తుండగానే ఈ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన 4 దుండగులు గ్లాస్ డోర్ను బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. అక్కడున్న సిబ్బందిని బెదిరించి డిస్ప్లేలో ఉంచిన ఆభరణాలు, లగ్జరీ వాచ్లను ఎత్తుకెళ్లారు దుండగులు. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. 3 గంటలకు పైనే వీరి మధ్య సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ తెలిపారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు ట్రంప్.